శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయే నమ. శ్రీ సరస్వత్యే నమ. బుక్లరా వాల్మీకి మహర్షి రచించిన శ్రీమద్ రామాయణం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగంగా నిన్నటి వరకు బాల అయోధ్య అరణ్య కిష్కింద సుందర యుద్ధకాండలు 6 కాండలు పూర్తి చేసాం. 7వదైన ఉత్తరకాండలో మనం 23 సర్గలు పూర్తి చేసి 24వ సర్గకు ముందున్న ప్రక్షిప్త సర్గలు అంటారు వీటిని. అంటే కొన్ని పురాణ ప్రతుల్లో ఉన్నాయి, ఇవి కొన్ని పురాణ ప్రతుల్లో లేవన్నమాట. అందువల్ల వీటిని ప్రక్షిప్తాలు అంటారు. ఈ ప్రక్షిప్త సర్గలు 67 ఉన్నాయి. అందులో మనం తృతీయ సర్గలో ఉన్నాం. తృతీయ సర్గలో కూడా 9వ శ్లోకం వరకు చెప్పుకున్నాం. ఈ రోజున 10వ శ్లోకం నుండి కొనసాగించే ముందు వాల్మీకి మహర్షిని ప్రార్థన చేసుకుందాం. పూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం సదా నింబ వృక్షస్య మూలాధివాసాత్ సుధాశ్రావిణం తిక్తమప్యప్రయంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపీ సమక్షంతారాం వందే లంకా భయంకరం. అధాపశ్యద్రధవరం మహాకాయం మహోజనం జాజ్వల్యమానం వపుషా గీతవాదిత్ర నిస్వనై. రావణుడు చంద్రుడి మీదకి యుద్ధానికి వెళ్ళాడు. ఆ తర్వాత అతనికి ఒక మహాత్ముడు దర్శనమిచ్చాడు. ఆయన రాక్షస శ్రేష్ఠుడా, నువ్వు సత్యపరాక్రమం గలవాడివయ్యా, నువ్వు తపస్సు చేత లోకాల్ని జయించినట్లే ఇప్పుడు నువ్వు చూసిన ఈ పుణ్యాత్ముడు కూడా సోమపానం చేసి ఉత్తమ లోకాలకి వెళ్ళాడు, ఇందులో సందేహం లేదు అని చెప్పాడు. ఒక మహాపురుషుడు కనపడితే ఆయన గురించి ఆ ఋషి చెప్పాడు. వైష గచ్చతి దేవర్షే భ్రాజమానో మహాద్యుతి కిన్నరైశ్చ ప్రగాయద్భిర్ నృత్యద్భిశ్చ మనోరమం. ఓ దేవర్షి, చెప్పావు బాగానే ఉంది, కానీ ఇతడు అనేక మంది కిన్నరులు పాడుతూ నృత్యం చేస్తూ ఉండగా ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాడు? మహాప్రకాశిస్తూ ఉన్నాడు మనిషి కూడాను. శ్రుత్వా చైనమువాచాధా పర్వతో ముని సత్తమ ఏష సూరోరణే యుద్ధే సంగ్రామేశ్వ నివర్తక. మునిశ్రేష్ఠుడు ఆయన చెప్తున్నాడు వీడికి, రావణాసురుడికి, ఆ గొప్ప మహాపురుషుడు ఎవరో, వీళ్ళకి కనపడిన మహాపురుషుడు ఎవరో. ఇతరు యుద్ధరంగంలో యుద్ధం చేసే సూర్యుడు, వెనకకు తిరగడు యుద్ధరంగంలో. యుజ్యమానస్తథైవైష ప్రహారైర్జర్జరీకృత కృతి సూరోరణే జగా స్వామ్యర్థే శక్త జీవిత. ఇతను యుద్ధం చేస్తున్నప్పుడు ఇతని దేహం అంతా కూడా దెబ్బల చేత తూట్లు పడింది. ఇతడు తన ప్రభువు కోసం తన జీవితాన్ని పరిత్యజించినవాడు. సంగ్రామే నిహతో మిత్రైర్ హత్వాచ సమరే బహూన్ ఇంద్రస్యాతి ధీరే వైష అథవా ఎత్ర గచ్చతి. యుద్ధంలో చాలా మందిని చంపి శత్రువుల చేత చంపబడిన ఇతడు ఇంద్రుడికి ఇప్పుడు అతిథిగా వెళ్తున్నాడయ్యా. నృత్యగీత పరైర్లోకై సేవ్యతే నరసత్తమ పప్పచ్చ రావణో భూయ కోయం యాచర్ అక్క సన్నిభ. ఇంతలో నృత్యం చేస్తూ గీతాలు పాడుతూ ఉండగా ఉన్న ఒక మునిశ్రేష్ఠుడు మనుష్య శ్రేష్ఠుడు కనపడ్డాడు. నృత్య గీత పరైర్లోకై సేవ్యతే నరసత్తమ, నరుడు ఒకడు కనపడ్డాడు. ఇప్పుడు రావణాసురుడు
ఇతడెవడో చెప్పోయా, సూర్యుడితో సమాన తేజస్సున్నాడు, ఎవరు అన్నాడు. రావణస్య వచః శ్రుత్వా పర్వతో వాక్యమబ్రవీత్ ఏష దృశ్యతే రాజన్ విమానే సర్వకాంచనే అప్సరోగణ సంయుక్తే పూర్ణచంద్రానిభాన్నః సువర్ణదో మహారాజో విచిత్రాభరణం వరః ఏష గచ్చతి శీఘ్రేనాయానేన తు మహాద్యుతి. అప్పుడు ఆ పర్వతుడనే దేవఋషి అన్నాడు, రాజా, అప్సరస స్త్రీ సమూహంతో నిండిన పూర్తిగా బంగారంతో చేసిన విమానంలో కనబడుతున్న పూర్ణచంద్రుడి వంటి ముఖంతో ఉన్న విచిత్రమైన ఆభరణాలు వస్త్రాలు ధరించిన ఇతడు సువర్ణదుడు అనే మహారాజు. గొప్ప తేజస్సు గల ఇతడు మరి శీఘ్రంగా వెళ్లే విమానంపై వెళ్తున్నాడు. పర్వతస్య వచః శ్రుత్వా రావణో వాక్యమబ్రవీ ఏతే వయ్యాంతి రాజానో బ్రూహిత్వన్ ఋషిసత్తమా కోహ్యత్ర యాచితో దద్యాద్ ఉద్ధాతిథ్యం మమాజ్యవైతం మమాఖ్యాహి ధర్మజ్ఞాపితాత్వం మే సధర్మతః. పర్వతుడి మాటలు విన్న రావణుడు అన్నాడు, ఓ ఋషిశ్రేష్ఠుడా, ఈరోజు ఈ రాజులందరూ వెళ్తున్నారు కదా, వీళ్లలో ఎవడు నాకు కోరింది ఇస్తాడు? నేను యుద్ధం కోసం వచ్చాను. యుద్ధాతిథ్యం ఎవరిస్తారు? యుద్ధమనే ఆతిథ్యం కావాలి నాకు, అది ఎవరిస్తాడు? నువ్వు నాకు తండ్రిలాగా కనపడుతున్నావు, నువ్వు చెప్పు విషయం. ఏవ ముక్త ప్రత్యువాచ రావణం పర్వతస్తదా స్వర్గార్జునో మహారాజా నైతే యుద్ధార్జునో నృప వక్షామితే మహాభాగా ఎస్తే యుద్ధం ప్రధాన్యతి. అప్పుడు ఆ మహాముని అన్నాడు, దేవర్షి, పర్వతుడనే దేవర్షి, మహారాజా, ఈ రాజులు స్వర్గాన్ని కోరేవారే కానీ యుద్ధాన్ని కోరేవారు కాదయ్యా. నీకు యుద్ధం ఎవడిస్తాడో చెప్తా విను. సతు రాజా మహాతేజ సప్తద్వీపేశ్వరో మహాన్ మాంధాతేత్యభివిఖ్యాత సతే యుద్ధం ప్రదాస్యతి. యుద్ధాన్ని ప్రసాదించేది సప్తద్వీపాలకి రాజైన మాంధాత అనే మహానుభావుడయ్యా. ఆయన నీకు నువ్వు కోరిన యుద్ధం ఇస్తాడు. పర్వతస్య వచః శ్రుత్వా రావణో వాక్యమబ్రవీత్ కుతోసౌ తిష్టతే రాజా తత్సమాచక్ష సువ్రత. చెప్పోయా, మరి ఆ మాంధాత ఎక్కడున్నాడో ఇప్పుడు అన్నాడు రావణాసుడు. సోహం యాస్యామి తత్రైవ యత్రాసో నరపుంగవ రావణస్య వచః శ్రుత్వా మునివచనమబ్రవీత్. రావణుడి మాటలు విని ఇలా అన్నాడు, యువనాశ్వసుతో రాజా మాంధాత రాజసత్తమ సప్తద్వీప సముద్రాంతం జిత్వేహాభ్యాగ్యమిష్యతి భాగమిష్యతి. ఆయన యువనాశ్వుడు అనే రాజకుమారుడు, రాజుల్లో శ్రేష్ఠుడు. సప్తద్వీపాల్ని జయించిన వాడు ఆయన. అథాపశ్యన్ మహాబాహుస్త్రైలోక్యే వరదర్పిత అయోధ్యాయం పతిం వీరం మాంధాతారం నృపోత్తమం సత్వద్వీపాధిపతం యాంతం చందనేన విరాజిత కాంచేన విచిత్రేణ మహేంద్రాభేణ భాస్వత. ఇంతలో ఆ రావణాసురుడికి ఆ సప్తద్వీపాధిపతి అయిన మాంధాత కనబడ్డాడు. బంగారంతో చేసిన విచిత్రమైన ప్రకాశిస్తున్న మహేంద్ర రథతుల్యమైన రథం ఎక్కి వెళుతూ కనపడ్డాడు. రేపు మనం తర్వాత భాగం పూర్తి చేద్దాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు.